హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్ణాటకలోని ప్రఖ్యాత బీదర్ కోట గురించి తెలుసుకోబోతున్నాం. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఎంత విశాలమైన కోట ఉందో తెలుసా? చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో ఉన్న బీదర్ కోటకు వెళ్తున్నాం. ఇక్కడ నగరంకి, జిల్లాకి, కోటకి ఒకటే పేరు, బీదర్. ఇది ఒక చారిత్రాత్మక, అతి పురాతనమైన నగరం. మన హైదరాబాద్కి 135 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర భాగాన ఉంది. క్రీస్తు పూర్వం ఈ నగరాన్ని శాతవాహనులు పరిపాలించేవారు. ఆ తరువాత ఈ నగరం క్రీస్తు శకం 753లో రాష్ట్ర కోటకుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుత బీదర్ కోటను కట్టించింది బహ్మనీ సుల్తాను అల్లావుద్దీన్ బహ్మన్ అని. అతడు 1427లో తన రాజధానిని గూల్బర్గా నుండి బీదర్కు తరలించినప్పుడు కట్టించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమి కలిగి ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో దృఢమైన, చిన్నదైన ఒక కోట ఉందని 1322లో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించిన రాజకుమారుడు ఉలుగ్ ఖాన్ ద్వారా తుగ్లక్ సామ్రాజ్యం కిందకు వచ్చిందని ఆధారాలున్నాయి. బహ్మనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347లో బీదర్ సుల్తాన్ అల్లావుద్దీన్ బహ్మన్ షా బహ్మనీ పాలనలోకి వచ్చింది. మొదటి అహ్మద్ షా 1422 నుంచి 1486 పాలనలో బీదర్ బహ్మనీ సామ్రాజ్యపు రాజధాని అయింది. పాత కోట స్థానంలో కొత్త కోటతో పాటు మసీదులు, మహల్లు, రాజభవనాలు, తోటలు నిర్మించబడ్డాయి. బీదర్ చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి 1466లో ప్రధానమంత్రిగా పనిచేసిన మొహమ్మద్ గవాన్. సాధారణ శకం 1656లో ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆక్రమించుకునే వరకు ఈ కోట బారిద్ షాహీ సామ్రాజ్యం ఆధీనంలో ఉంది. 1724లో బీదర్ నిజాం నవాబులైన అసఫ్ జహీల అదుపులోకి వచ్చింది. బీజాపూర్ సామ్రాజ్యంలోకి 1619 నుంచి 1620లలో చేర్చబడిన 1657లో ముఘల్ రాజ్య ప్రాతినిధ్యం కిందకు వచ్చింది. 1686 నాటికి ముఘల్ సామ్రాజ్యంలోకి భాగమైంది. 1751 నుండి 1762 మధ్య అసఫ్ జా 3వ కుమారుడైన నవాబ్ సయీద్ మొహమ్మద్ ఖాన్ అసఫుద్దైల్ బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని పాలించాడు. తన తమ్ముడు 3వ మీర్ నిజాం అలీ ఖాన్ అసఫ్ జా ఇతన్ని కోటలో బంధించి 1763 సెప్టెంబర్ 16న హత్య చేయించే వరకు అతని పాలన కొనసాగింది. బీదర్కు పాత పేరైన మొహమ్మదాబాద్ కూడా ఇతని స్మృతుల్లోనే పెట్టబడింది. ఆ విధంగా బహ్మనీ రాజులు గూల్బర్గా నుండి 1347 నుంచి 1424 మధ్యకాలంలో 1424 నుండి రాజ్యం సమాప్తి చెందే వరకు బీదర్ నుండి పరిపాలన సాగించారు. ఆ పైన సామ్రాజ్యం 5 ముక్కలైంది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్, బేరార్ ప్రాంతాలుగా సామ్రాజ్యం విడిపోయింది. భారత స్వాతంత్ర్యం తరువాత 1956లో బీదర్, మైసూర్ ప్రస్తుత కర్ణాటకలో భాగమైంది.